హాయ్ అండి. చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది అందరికీ ఒక సైడ్ ఒకలాగా వస్తుంది కదా ప్లేట్ పట్టడానికి. అయితే మనం చాలా ఈజీగా ప్లేట్స్ అనేది ఎలా వేసుకోవాలి, 3 ప్లేట్స్ అంటే ఇది క్రాస్ కటింగ్ కట్ చేశాను కదా, అందు గురించి మనం చాలా ఈజీగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ వరకు మార్కింగ్ అనేది చూసుకొని చాలా ఈజీగా అందాతోటే మనం అనేది మార్కింగ్ అనేది పెట్టేసేయాలి. చూడండి సెంటర్లో నుంచి మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఈజీగా సెంటర్లో నుంచే సేమ్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసింది ఉంటుంది కదా, మనం ఇలా ఇంకొక దానిపైన పెట్టి రివర్స్లోనే ఇలా అనేది మనం చేస్తే ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. కాస్త కొంతమంది అనేది ఇలా చేస్తే కరెక్ట్ వస్తుందో కాదా అనుకుంటారు. కరెక్ట్ వస్తుంది. చూడండి ఇదైతే మనకు ఈజీగా అయితే మార్కింగ్ అయితే వచ్చేసింది. అయితే మనం చాలా ఈజీగా అయితే సేమ్ దీన్ని బట్టి మనం కుట్టేసుకోవచ్చు. చూడండి ఇలా మనం ఇక్కడ కుట్టేటప్పుడు కూడా మనం వెనక ముందు 2 కుట్లు అనేది వేయాలి, ముంగట కూడా 2-3 కుట్లు అనేది వేయాలి. వేసిన తర్వాత చూడండి మళ్ళీ సెంటర్లో అనేది మనం చూసుకొని ఇక్కడ కూడా సేమ్ 2-3 కుట్లు అనేది వేయాలి. చూడండి అది కూడా మళ్ళీ ఇంకోటి కూడా చూడండి చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఇలా అనేది వేస్తే మనకు చూడండి షేప్ అనేది నీట్గా ఎంత బాగా వచ్చిందో. సేమ్ ఇలాగే ఇంకోటి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి చాలా ఈజీగా మనకు ఫ్రంట్ అనేది ప్లేట్స్ అనేది పెడితే ఫ్రంట్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. రెండు సమానంగా ఉంటాయి. అలా మార్కింగ్ అనేది చేసుకొని మనం ప్రింట్ అనేది రివర్స్లో క్లాత్ వేసి మనం చేతితోటి ఇలా కొడితే ప్రింట్ పడుతుంది కదా, అదే ప్రింట్ పైన మళ్ళీ మనం మార్కింగ్ చేసుకొని చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఇలా ఇది సేమ్ వస్తుంది, మనకి మాత్రం తేడా రాకుండా. చూడండి సేమ్ వచ్చేసాయి 2 కూడా. చూసారు కదా మనకు ఈ చాలా ఈజీగా మనం కుట్టేసుకున్న బెల్ట్ పట్టి ఏదైతే ఉంటుందో ఒక సైడ్ ఇలా కుట్టేసింది ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఇలా ఉంటుంది. అయితే ఇంకో పార్ట్ ఇది ఇక్కడ దీనిది ఒకటి ఉంటుంది, ఇంకో సైడ్ది ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి ఈ పార్ట్ది. ఇది చూడండి ఇది కూడా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఎక్కువ లెంత్ అయితే పెట్టాను, షార్ట్లో ఇంతే చూపిస్తాను. చూడండి ఇది అనేది మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ కంపల్సరీ మనం ఫోల్డ్ చేసి అనేది కుట్టేసేయాలి. చూడండి మనం చాలామంది బయటికే కుడతారు, ఇలా బయటికి కుట్టేస్తారు. అలా కుట్టకండి, ఇలా ఉంటుంది కదా. మనం కొంచెం క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని చాలా నీట్గా ఫోల్డ్ చేసుకొని వేరే క్లాత్ రాకుండా చూడండి ఇలా అయితే మనము ఇలా కుట్టేసుకొని మలిపేస్తే మనకు కుట్లలో క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకోటి అలాగే స్టిచ్చింగ్ చేస్తాను. ఇది కూడా అలాగే చూడండి ఎంత నీట్గా, అసలు ఏది కూడా మనకు క్లాత్ అనేది బయటికి కనబడదు. ఇదైతే మనకు కంపల్సరీ ఇది బయటికి అయితే వదలాలి మనకు షేప్ అనేది, లేదంటే అవుట్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా ఉందో మనకు. చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.